హలో అండి, దిస్ ఈస్ రోజా విజయ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఏం లేదండి. ఇంతకుముందు నేను బ్యాంగిల్స్ సర్దుతూ ఉంటే నాకు సడన్ గా ఈ బ్యాంగిల్స్ కనిపించాయి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, 10 years బ్యాక్ అందరూ థ్రెడ్ బ్యాంగిల్స్ వేశారు. మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా. 10 years బ్యాక్ నేను అప్పుడు హైదరాబాద్ లో ఉన్నానండి. మా రిలేటివ్, మా ఫ్రెండ్ చిట్టి, నేను ఇద్దరం కలిసి బ్యాంగిల్స్ వేసాము. అవి ఏవేవో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒకసారి రండి. నేను కూడా చాలా బ్యాంగిల్స్ చేశానండి. చాలా వెరైటీ బ్యాంగిల్స్ చేశాను. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందులో ఒక వెరైటీ ఇవి క్రీమ్ కలర్ తోటి ఇలా డిజైన్ చేశాను. ఇది ఒక మోడల్. నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి. వీటిలోకి బ్యాంగిల్స్ వేసుకోవడానికి రెడ్ బ్యాంగిల్స్ దేనికైనా యూజ్ చేస్తాం కదా, అలా నేను ఈ బ్యాంగిల్స్ ఇలా వేసాను. రెడ్ థ్రెడ్ తోటి యూజ్ చేసి, క్రీమ్ కలర్ అండ్ రెడ్ థ్రెడ్. ఇది ఒక హ్యాండ్కి, మళ్ళీ తర్వాత ఇది ఒక హ్యాండ్కి, ఇది ఒక సెట్ వేసుకున్నానండి. దేనిపైకైనా బాగుంటుందని చెప్పి అప్పుడు నాకు చాలా ఇష్టంగా అనిపించింది. ఇది ఒక సెట్ చేశాను. మళ్ళీ తర్వాత ఇదేమో డ్రెస్ పైకి ఉంటుందని చెప్పి ఇది ఒక డిజైన్ ఇలా ఒకటి వేసుకున్నాను. ఫస్ట్ లోపల ఎల్లో కలర్ థ్రెడ్ చుట్టి దానిపైన స్టోన్ అతికించి దాని నుండి బ్లూ కలర్ వేసాను. ఇది ఒక మోడల్. ఇది ఇంకా స్పెషల్ అండి, నాకు అన్నింటికంటే నచ్చింది ఇదే. ఇది ఎందుకంటే డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. చాలా యూజ్ చేశాను నేను, అందుకే కొంచెం కలర్ షేడ్ అయినట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇంకొకటి స్కై బ్లూ కలర్ తోటి ఇది కూడా 2 బ్యాంగిల్స్ వేసాను. ఇది టూ లేసెస్ అతికించాను. వీటికి మాత్రం 1 అతికిస్తే దీనికి 2 అతికించాను. ఇది ఒకటి. ఇది ఇంకా డిఫరెంట్ అండి. ఇది కొంచెం టిపికల్గానే ఉంటుంది. ఇందులో మేము బ్యాంగిల్స్ యూజ్ చేసి 3 బ్యాంగిల్స్ యూజ్ చేసాం. ఇది ఒకటి. ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి మనకు కావాల్సిన థ్రెడ్ ఇట్లా, ఇది మీకు నేను ఎగ్జాంపుల్ చూపించడానికి ఇది చూసారు కదా, ఇలా మనం మామూలుగా థ్రెడ్ యూజ్ చేసి తర్వాత దీనికి స్టోన్ అతికించి ఇలా కంప్లీట్ ఇట్లా చేస్తారు. ఇది మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ చూపించడానికి చెప్తున్నా. కాకపోతే ఈ బ్యాంగిల్స్ చూసినాక నాకు చాలా మెమోరీస్ గుర్తొచ్చినాయండి. ఎందుకంటే హైదరాబాద్లో నేను ఈ బ్యాంగిల్స్కి నాకు బాగా ఫస్ట్ నేను చేసిన బ్యాంగిల్స్ ఇవే కాకుండా నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా వెరైటీస్ కూడా చేశాను నేను. కానీ నాకు ఇవి బ్యాంగిల్స్ చాలా నచ్చినాయి. మీరు ఎంతమంది ఇలా బ్యాంగిల్స్ అప్పుడు చేశారో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నా బ్యాంగిల్స్ నచ్చితే ఒక లైక్ చేయండి.